Praise the Lord. మనకున్న మంచివన్నీ దేవుని నుండి వచ్చినవే. ఆయన పగటివేళ వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి, రాత్రివేళ వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాలను చేశాడు. మనం నివసించేందుకు భూమిని సృష్టించాడు. అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి దేవుడు మొదట చేసినవి కావు. ఆయన మొదట ఏమి చేశాడో తెలుసా? మొదట దేవుడు తనలాంటి వ్యక్తులను చేశాడు. మనం దేవుణ్ణి ఎలా చూడలేమో అలాగే ఆ వ్యక్తులను చూడలేము. బైబిలులో వారు దేవదూతలని పిలవబడతారు. దేవుడు ఆ దేవదూతలను తనతో పాటు పరలోకంలో జీవించడానికి చేశాడు. దేవుడు సృష్టించిన మొదటి మనిషి కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనే దేవుని మొదటి కుమారుడు. ఆయన తన తండ్రితో కలిసి పనిచేశాడు. మిగిలిన వాటిన్నీ తానే చేయడానికి ఆమె దేవునికి సహాయం చేశాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, మన భూమిని కూడా తయారు చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు. మొదట్లో భూమ్మీద ఎవరూ జీవించగలిగే వారు కాదు. భూమి అంతా ఒక పెద్ద సముద్రంలా నీళ్లతో నిండి ఉండేది. కాని భూమ్మీద ప్రజలు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన భూమ్మీద మనకు కావలసిన వాటిని సిద్ధం చేయడం ప్రారంభించాడు. కాబట్టి దేవుడు సూర్యుడిని నుండి వచ్చే వెలుగు భూమిపై ప్రకాశించేలా చేశాడు. రాత్రి పగలు ఏర్పడేలా చేశాడు. ఆ తర్వాత దేవుడు సముద్రజలము నుండి భూమి పైకి వచ్చేలా చేశాడు. మొదట్లో భూమిపై ఏమీ ఉండేది కాదు. అది ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలా ఉండేది. అప్పుడు భూమిపై పువ్వులు, చెట్లు, జంతువులు ఏమీ ఉండేవి కావు. చివరకు సముద్రంలో చేపలు కూడా ఉండేవి కావు. భూమిని జంతువులు, మనుష్యులు నివసించేందుకు అనుకూలంగా చేయడానికి దేవుడు ఇంకా ఎంతో చేయవలసి ఉండింది.